వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, వినాయకుడికి అయితే ఇవి మారేడాకులు, ఇది ఒకటి, అలాగే వీటిని గరక, ఇది రెండు, అలాగే పిండి గొమ్మలాకు అంటారు, ఇది మూడు, అలాగే తులసి దళం నాలుగు, ఇదిగోండి ఇది, వీటితోటి ఐదు. ఈ ఐదు వాటితో నేనైతే మాలలు కడతాను. వీటి వల్ల ప్రయోజనం ఏంటంటే, మీరు ఏ కోరిక కోరుకున్నా సరే అది తక్షణమే నెరవేరుతుంది. ఒకసారి ఇది ఇలా ట్రై చేసి చూడండి, కంపల్సరీ అయితే నెరవేరుతుంది. చూడండి ఎలా మాల కట్టాలంటే, మనం మాల మాత్రం ఇలా దారంకండ తీసుకొని, చూడండి ఇలా దారంకండ తీసుకొని ఇప్పుడు ఈ మారేడు ఆకులు ఉన్నాయా, వీటిని విడవద్దు. మారేడు ఆకులని ఇలా పెట్టేయండి, ఇలా కట్ చేసి ఇలా పెట్టండి. అలాగే ఇంకొంచెం దూరంలో ఇంకొకటి ఇలా కట్టి మీ మనస్ఫూర్తిగా, అలాగే నైవేద్యాలు, కుడుములు అలాగే ఉండ్రాల పాయసం అంటే వినాయకుడికి చాలా ఇష్టం. నేను ప్రతిసారి మాత్రం అదే చేస్తాను. అలాగే సాయంత్రం వచ్చేసి పులిహోర, వేరుశనగ గింజలు అవి పెడతాను. అది కానీ కుడుములు అయితే వినాయకుడికి చాలా అంటే చాలా ఇష్టం. ఒకసారి చూడండి. ఒకవేళ మీకు ఈ కుడుములు ఎలా చేయాలి అని తెలియకపోతే మాత్రం కామెంట్ చేయండిరా, నేను చేసి వీడియో అయితే పెడతాను. అలాగే ఉండ్రాలు కూడా చాలా ఇష్టం. ఉండ్రాలు, కుడుములు బియ్యం పిండితో మాత్రమే చేయాలి ఉండ్రాల పాయసం. చూడండి ఇలా గరక ఉంది కదా, వీటిని ఇలా నీట్గా కట్ చేసేయండి. మనం మాల కడుతున్నాం కదా, మాలల జర ఈ కింద మట్టి అవన్నీ వచ్చినాయి, పొలమల నుంచి తీసుకొచ్చాను, అందుకనేసి నేను ఇలా పెడుతున్నాను. చూడండి ఇలా కట్ చేసేయండి నీట్గా. అలానే గరక తర్వాతకి గరక ఒక స్టెప్పు. ఇప్పుడు పిండి గుమ్మల, ఇది పిండి గుమ్మలు అంటారు. ఇది దేవుడికి ఇది తులసి దళం. చూడండి ఇలా మీరు చాలా దేనవసరం లేదు. మీకు ఇంట్లో కొద్దిగా ఉన్నా సరే, ఏదో పెట్టలేదనుకుంటే పెట్టినా సరే ఓకే. తులసి దళం మీరు ఒకసారి ఇలా పెట్టి చూసి తర్వాతకి చూడండి, కంపల్సరీ జరుగుతుందా లేదా అనేది మీకే చెప్తుంది, తెలుస్తుంది. ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి నేనైతే దండ 5 రకాల ఆకులతోడైతే రెడీ చేశాను. చూడండి, ఇది మారేడాకు, ఇది గరక, ఇది తులసి దళం, ఇది అలాగే ఇది పిండి గుమ్మల చెట్టు అంటారు దీన్ని, ఇది పిండి గుమ్మల చెట్టు. చూడండి, అలాగే ఇది ముక్కు పుడక చెట్టు అంటారు ఇది, అలాగే ఇది గరక. వీటితో అయితే నేను పెట్టాను. చూడండి, వినాయకుడికి ఇది చాలా అంటే చాలా ఇష్టం. అలాగే పాయసము, ఉండ్రాలు, కుడుములు అంటే చాలా ఇష్టం. మీకు ఇందులో ఏదైనా రాకపోయినా కామెంట్ చేయండి, నేనైతే దాన్ని ఫుల్ వీడియో అయితే పెడతాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే చిన్న లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ చేసి ఎలా పెట్టానో కామెంట్ చేయండి. ఒకసారి ఈ దండ వేసి మీరు మొక్కుకోండి, కంపల్సరీ మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది.